దేవుడితో మనం కలవాలంటే రక్షణ నెంబర్ 1 చాలా ముఖ్యం. రక్షించబడిన వారు కేవలం రక్షణ పొంది బ్రతుకుతే చాలదు, కానీ బాప్తీసం, నీల బాప్తీసం, పాత నిబంధనలోనే బాప్తీసం తీసుకోబడతామో చూస్తామండి. పాత నిబంధనలో ఎప్పుడు బాప్తీసం తీసుకున్నారు? ఎక్కడ? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:1 నుండి ఒకసారి 4 వరకు చదువుదామా? సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులు అందరును మేఘము కింద ఉండిరి. మేఘము కింద గెట్ ద డీటెయిల్స్. మేఘము కింద ఉండిరి. వారందరును సముద్రములోను నడిచిపోయిరి. ఏ సముద్రము? ఎర్ర సముద్రములో నడిచిపోయిరి. నెక్స్ట్, అందరును మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఏం పొందారంట? బాప్తిసం పొందారంట. వారికి అప్పుడు అడిగి ఉంటే, మీరు బాప్తిసం తీసుకుంటున్నారు ఎర్ర సముద్రం అంటే ఎవరికైనా అర్థమై ఉండేదా? ఇశ్రాయేలుని ఎందుకు దేవుడు ఎర్ర సముద్రంలోకి తీసుకొచ్చాడు? ఎర్ర సముద్రం దగ్గర రావాల్సిన అవసరం ఉందా అంటే ఇక్కడ పౌలు తెలియజేస్తున్నాడు. ఏంటి ఆ మర్మము? వారు ఎర్ర సముద్రంలో బానిసలుగా నుండి బిడ్డలుగా బాప్తిసం తీసుకున్నారంట. దేవుని వాక్యం చూస్తే ఆ ఎర్ర సముద్రం అనేది ఎ రెఫరెన్స్ పాయింట్ ఫర్ లైఫ్ టైం. ఇశ్రాయేలు చరిత్ర మొత్తంలో రెఫరెన్స్ పాయింట్ అని ఉందంటే ఎర్ర సముద్రం. ఎందుకంటే బైబిల్లో కూడా దేవుడు అంటాడు, ఎక్కడ ఇంగ్లీష్లో ఈ వర్స్ ఉంటుంది, యామ్ ఐ నాట్ ద గాడ్ హూ గాట్ యూ అవుట్ ఆఫ్ రెడ్ సీ. ఎర్ర సముద్రం నుండి మిమ్మల్ని బయటికి తీసుకొచ్చిన దేవుని కానా? కీర్తనాకారుడు కూడా రాస్తాడు ఎర్ర సముద్రముల గురించి, దేవుడిచ్చిన జయముని గురించి. బైబిల్ మొత్తంలో మరలా చూస్తాం ద రెఫరెన్స్ పాయింట్ ద రెడ్ సీ. అంటే అక్కడ జరిగింది సంథింగ్ స్పెషల్. ఆ సంథింగ్ స్పెషల్ ఏంటంటే అదే పౌలు తెలియజేస్తున్నాడు. ఆ మిస్టరీ ఏంటంటే బాప్తిసం. ప్రతి క్రైస్తవుడి జీవితంలో బాప్తిజం ఇస్ అ రెఫరెన్స్ పాయింట్ అండి. నీ పితరుల దోషాలను కొట్టివేయబడ్డాయా? ఎస్, నేను రక్షణ పొందాను, బాప్తిజం తీసుకున్నాను. నేను బాప్తిజం తీసుకున్న దగ్గర నుండి అపవాదికి నా పైన అధికారము లేదు. చచ్చాడు వాడు, పోయాడు. ఐఎమ్ గాడ్స్ సన్, గాడ్స్ డాటర్. నేను దేవుని బిడ్డని, నేను దేవుని సొత్తుని. బైబిల్ మొత్తంలో చూస్తే ఓ చోట ఇలాగ ట్రాన్స్లేషన్ వస్తుంది దానికి హీబ్రూ స్క్రిప్చర్స్లో. రెడ్ సీ ఈస్ ద ప్లేస్ ఆఫ్ శాంటిఫికేషన్. లెట్ మీ పుట్ ఇట్ డౌన్ నైస్లీ లైక్ దిస్. ఫీస్ట్ గురించి మాట్లాడినప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం, గుర్తుంది. మరొకసారి ఆ ఫీస్ట్ గురించి సిరీస్ చేసినప్పుడు లెట్ మీ కమ్ అగైన్. గొర్రెపిల్ల రక్తము, దట్ ఈస్ అ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన, రక్షణ. ఏ గుమ్మం మీద అయితే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో మరణదూత, దేవుడు అంటాడు మరణదూత దాటిపోయినట్లుగా నేనే వస్తా. గొర్రెపిల్ల రక్తం రాసుకుంటాం నీ పని. గొర్రెని చంపి ఇంటిని శుద్ధీకరించుకుని నియమము ప్రకారం పులిసింది ఉండకూడదు. యూ ఫాలో ద రిచువల్. ఇంకా మాటలు చెప్పాలంటే పస్కా అంటే పండగ. ఈరోజు కూడా పండగ, ఆ రాత్రి కూడా పండగ. దాయేను సాంగ్ గుర్తుందా? యు సీ దట్స్ ద సాంగ్ దే సింగ్. దాయేను, చాలు, ఇంతవరకు చేసావు చాలు, ఇంతవరకు నడిపించావు చాలు, 10 సూచక క్రియలు చూపించావు చాలు. దాని తర్వాత వాళ్ళ సాంగ్ కంటిన్యూషన్, ఎర్ర సముద్రాన్ని దాటింపజేసావు చాలు, దాయేను. టిల్ డే దే సింగ్ దాయేను. పస్కా పండగ. ఆ పస్కా పండగే ప్రభురాత్రి భోజనం. ఆ ప్రభురాత్రి భోజనం చూస్తే పస్కా పండగనే యేసు ప్రభు అక్కడ ఆచరిస్తాం చూస్తాం. ఆ పస్కా పండగ ఏంటంటే గొర్రెపిల్లని చంపు, గొర్రె రక్తాన్ని తీసుకో, గుమ్మం మీద రాయి, నువ్వు ఇంట్లోకి వెళ్ళి దేవుని స్తుతించి ఆరాధించుకో. బయట గొర్రెపిల్ల రక్తము, లోపల నువ్వు దేవుని స్తుతించి ఆరాధించుకుని చక్కగా పడుకో. నీకు ఏ తెగులు నీ దగ్గర రాదు. సంహారకుడు అజీజల్ నిన్ను దాటిపోయేలాగా నేను చూసుకుంటాను, నేను చూసుకుంటా, నేను మిమ్మల్ని దాటుకుని వెళ్తానని యేసు ప్రభుకు సాదృశ్యంగా దేవుడు చెప్తున్నాడు. అప్పుడు పాత నిబంధనలో యేసు ప్రభు వారికి రివీల్ అవ్వలే, కనపరచబడలే. కానీ యేసు ప్రభు సాదృశ్యం అనేది బైబిల్ మొత్తంలో కనబడుతుంది. 66 పుస్తకాల్లో యేసు ప్రభుని చూపిస్తాం. వీ కెన్ షో. ఆ యేసు ప్రభు సాదృశ్యంగా గొర్రెపిల్ల రక్తం రాయబడినప్పుడు దేవుడు అంటే నేనే దాటుకుని పోతున్నానంటే ఎవరది? ద షాడో ఇస్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. యేసు తానే. నేను అనుకుంటాను, ఉండు గొర్రెలారా, ఇప్పుడు మీరు రక్తాన్ని కార్చారు కానీ నేను వస్తా. ఈ గొర్రెలు కాదు, ఈ గొర్రెలు చావాల్సిన స్థానంలో
నేను చేస్తాను, నేను నల్లగొట్టబడతాను, నేను వెర్రగొట్టబడతాను, నేను పట్టుకుంటా, నేను కాపాడతా, నా రక్తం ద్వారంగా మీకు విడుదలనిస్తా. యు సీ దట్ ఈస్ ట్రూ సాల్వేషన్, రక్షణ. సో నేను అంటాను ఎప్పుడో ఆ పస్కా, దట్ లాస్ట్ నైట్ అట్ ఈజిప్ట్, దట్ ఈస్ అ నైట్ ఆఫ్ సాల్వేషన్. అందుకని ఒక వ్యక్తి బాప్తిజంలోకి వెళ్తున్న ముందు రక్షణ పొందాలంటే, అందుకని మిమ్మల్ని ఎక్కువగా రక్షణ పొందు, పాపాలు ఒప్పుకో, పశ్చాత్తాపడు, దేవునితో సరిగా అవ్వండి, ఒకటవ్వండి అన్న మాట మరలా చెప్పుకుంటూ వస్తాం. పాపాలు ఒప్పుకోకుండా బాప్తిజం లేదు, పాపాలు ఒప్పుకోకుండా బాప్తిజానికి విలువ లేదు, పశ్చాత్తాప పడకుండా బాప్తిజం తీసుకుంటాం ప్రయోజనం లేదు. నిజంగా పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాప పడి అప్పుడు బాప్తిజం. సో సాల్వేషన్ అన్న ప్రాసెస్ని చూసినప్పుడు ఆ రాత్రి ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడిందో అక్కడ రక్షణ. ఈరోజు కూడా మన క్రియలను బట్టి కాదు, ఆ రోజు ఇశ్రాయేలీయులు వారి క్రియలను బట్టి కాదు రక్షించబడింది. ఎక్కడైతే గొర్రెపిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోయాడంట. ఈరోజు మన కృప ద్వారంగానే రక్షించబడ్డాము, క్రియల ద్వారంగా కాదు. నమ్మేవారు దేవుని స్తుతిస్తూ హల్లెలూయా చెప్తామా? వి ఆర్ ఆల్ సేవ్డ్ బై గ్రేస్, నాట్ బై వర్క్స్. కృప ద్వారంగా రక్షించబడ్డాం. ఇఫ్ ఇట్ ఈస్ బై వర్క్స్, ఏ ఒక్కరు క్వాలిఫైడ్ కాదు. ఎందుకంటే అందరూ ఆల్ హ్యావ్ లాస్ట్, ఆల్ హ్యావ్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవుని వాక్యం ప్రకారం చూస్తానండి, దట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్. కానీ బాప్తిసంకి సాదృశ్యం ఏంటి చూస్తే, ద ప్లేస్ ఆఫ్ శాంటిఫికేషన్. ద ప్లేస్ ఆఫ్ శాంటిఫికేషన్. వాట్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ శాంటిఫికేషన్? శాంటిఫై అన్న మాట అనేకసార్లు అనుకుంటాము, కడగబడతాం అనుకుంటాం. కాదు, ప్రత్యేకించబడతాం. ఇంకో మాటలో చెప్పాలంటే, రాళ్ళని బంగారాన్ని కలిపి మీ ముందు పెట్టి బంగారాన్ని రాళ్ళని సపరేట్ చేయటం, దట్ ఈస్ అ ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్. రిడెంప్షన్ ఇస్ క్లెన్జింగ్, కడగబడతాం, శుద్ధీకరించబడతాం. కానీ బాప్టిజం ప్రత్యేకపరచబడతాం. రక్షణ కడగబడతాం. యేసు రక్తం ద్వారా మన ప్రోక్షణతో మనం దేవుని బిడ్డలుగా, నీతిమంతులుగా మార్చబడతాం. కానీ బాప్తిజం అనేది శాంటిఫికేషన్, లోకానికి దేవునికి ప్రత్యేకత. మీరు ఏ వైపు ఉన్నారో తేల్చుకో, మీరు ఎవరిని సేవిస్తారో తేల్చుకో. యూ హ్యావ్ టు డూ ఎ డెసిషన్. ఇశ్రాయేలీయులు 2 సార్లు బాప్తిజం తీసుకున్నారు. ఒకసారి ఎర్ర సముద్రం, రెండోసారి ఏది చెప్పండి? యోర్దాను. వాగ్దాన భూమిలోకి వెళ్ళేటప్పటికి మరలా 2 పాయలు అయిందంట యోర్దాను. కారణం ఏంటి? ఆ తరం అప్పటికి వేరు. అది వీళ్ళంతా ఎడారిలో పుట్టినోళ్ళు. వీళ్ళు ఎడారిలో పుట్టినోళ్ళు వాగ్దానంలోకి ఎలాగెళ్తారు, నిబంధనలోకి ఎలాగెళ్తారు? బాప్తిజం లేకుండా. కాబట్టి వాగ్దాన భూమిలోకి అడుగు పెట్టే ముందు మరలా యోర్దాను 2 పాయలు అవుతాం. మరలా యోర్దాను నుండి అందరు నడుచుకుని వెళ్తాం. యోర్దాను నుండి న్యూ. సి, బాప్టిజం ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఈరోజు చాలామంది దాన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారండి. అందుకని అపవాది బంధకాల నుండి విడుదల కలుగుతలేదు. కుటుంబాలలో ఆ దేవుని కార్యాలు చూడలేకపోతున్నారు. దేవుని వాక్యం ప్రకారం చూస్తే రిడెంప్షన్, శాంటిఫికేషన్, దాని తర్వాత మనం చూస్తాం, ఆర్ ఐ కెన్ ఆల్సో సే రిడెంప్షన్కి ఎస్ దెర్ ఇస్ దిస్ నైస్ వర్డ్, జస్టిఫికేషన్. రిడెంప్షన్ అనేటప్పుడు జస్టిఫైడ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎప్పుడు అంటా ఉంటాను జస్టిఫికేషన్, దేవుని రక్తం ద్వారా, యేసు రక్తం ద్వారంగా వీఆర్ జస్టిఫైడ్. జస్టిఫైడ్ అనేటప్పుడు ఎప్పుడు చెప్తూ ఉంటాను, జస్ట్ యాజ్ ఇఫ్ ఐ నెవర్ సిన్డ్. ఎందుకంటే మన పాపములు మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో, ఆయన నీతిమంతుడు, మంచి దేవుడు, నమ్మదగిన దేవుడు. ఒప్పుకున్న ప్రతి పాపాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడంట, శుద్ధీకరిస్తాడంట. ఇంకెన్నటికి జ్ఞాపకం చేసుకోడంట. ఆయన వెనక్కి పడేస్తాడంట, ఇంకెన్నటికి జ్ఞాపకం చేసుకోడంట. దేవుడు అలాంటి దేవుడు అండి. వీఆర్ జస్టిఫైడ్. అందుకనే ఆ రాత్రి గుర్రపిల్ల రక్తం ద్వారా దే ఆర్ జస్టిఫైడ్. దెన్ యూ సీ ద ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్. దాని నెక్స్ట్ ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఎర్ర సముద్రం నుండి వారు దాటి వచ్చారో, దే హ్యాడ్ ఐడెంటిఫికేషన్. వారు ఎవరో తెలియజేయబడింది. అంతవరకు వారు బానిసలు. ఫరో అంటున్నారు, నా బానిసలు. సాతాను అంటున్నాడు, నా బానిస. ఎప్పటి వరకు? ఆ ఎర్ర సముద్రాన్ని దాటేంత వరకు. ద మూమెంట్ ఎర్ర సముద్రం దాటిన తర్వాత అపవాది ఎప్పుడన్నా నా బానిస అనే మాట వచ్చిందా? ఛాన్స్ లేదు. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలు, నా సొత్తు, నేను నిబంధన చేస్తున్నాను వీరితో. ఇంకో మాటలో చెప్పాలంటే,
రక్షణ అనుభూతి లేనిది, బాప్తిసం లేనిది నిబంధన గురించి మాట్లాడద్దు. ఈరోజు చాలామంది ప్రభు బలని రక్షణ బాప్తిసం లేకుండా ప్రభు బలలో ఆచారం పద్ధతి, ఆచార రీతిగా, ఆచార పద్ధతులుగా అలవాట్లలోకి వస్తున్నారు. వేస్ట్. అలా చేయకండి, ప్రయోజనం లేదు. అది నిబంధనకి సంబంధించింది, ఆశీర్వాదానికి సంబంధించింది కాదు. ఈరోజు చాలామందికి క్రైస్తవ మతం అంటే ఏదో ఒక ఆ ప్రభు వల్ల ఆ కమ్యూనియన్ తీసుకుంటాము, ఏదో ఒక బ్లెస్సింగ్ అనుకుంటారు. నో 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 నో. అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడు అవుతాడని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అది ఎవరికంటే నిబంధనలో ఉన్నవారికి, అది నిబంధన జనులకి, అది నిబంధన రెన్యూగా యూఆర్ డూయింగ్ దట్ పస్కా. ఎవరా పస్కా? ఆ బలి ఎవరంటే యేసు ప్రభు. నువ్వు ఆయనతో ఉన్నావు కాబట్టి, ఆయన రక్తంలో కడగబడ్డావు కాబట్టి, ఆ నీటిలోకి వచ్చావు కాబట్టి, ఆ నీటిని దాటి బయటకు వచ్చావు కాబట్టి అక్కడ ఉంది నిబంధన. నీరు దాటుకున్న నిబంధన లేదు. అందుకని ఈరోజు చాలామంది పుట్టకతో క్రైస్తవులు అంటే అసలు లెక్కే కాదు. నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు రక్షణ పొంది నువ్వు బాప్తీసం తీసుకుంటే నువ్వు క్రైస్తవుడు. ఎందుకంటే క్రీస్తుతో నిబంధన అంటాము, నువ్వు మరణించాలి, ఈ బాప్తీసం ద్వారా నూతన సృష్టి బయటికి రావాలి. అక్కడ ఉంది నిబంధన, లేకపోతే వేస్ట్, పవర్లెస్. సో వాటర్ బ్యాప్టిజం ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సాల్వేషన్, వాటర్ బ్యాప్టిజం, దెన్ ద కవెనెంట్. అక్కడ ఆ నిబంధనలో కొంత రుజువు ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం. బాప్తిజం ఇచ్చే యోహాను బాప్తిజం ఇస్తా ముందు ఏమిటంటే బోధించాడు ఆయన, మారు మనసు పొందండి, రిపెంట్, నీ పాపాల నిమిత్తమై పశ్చాత్తాపపడు, దేవుని దగ్గరికి తిరిగిరా, పాపాలు ఒప్పుకో. అప్పుడు సాదృశ్యంగా బాప్తిజం తర్వాత పరిశుద్ధాత్ముడు. మనం చూస్తే పాత నిబంధనలో అసలు ఏమీ మారలే. వాక్యం తెలియజేస్తున్న రీతిగా వారు బాప్తిజం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత పగటి మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై దేవుడే వారితో ఉన్నాడంట. ద హోలీ స్పిరిట్ వాజ్ డ్వెల్లింగ్. ఈరోజు కూడా మనం ఎవరైతే బాప్తిజం పొందుతున్నామో పరిశుద్ధాత్ముడు, ఆ రోజైతే వారు బయట ఉన్నాడు, ఈ రోజైతే మన లోపట ఉంటాడు. నమ్మెవరు హల్లెలూయా చెప్దామా? ఆ రోజైతే గుడారంలో ఉన్నాడు, ఈరోజు ఆ గుడారం మనమే. ఎలాగైతే ఆ గుడారంలో త్రీ పార్టీషన్స్, ద అవుటర్ కోర్ట్, ద ఇన్నర్ కోర్ట్, ద హోలీస్ ఆఫ్ హోలీ, అంటే బయట ఉన్న స్థలము, దాని తర్వాత లోపట పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. 3 భాగములు చూస్తామా? మనలో కూడా 3 భాగములు. ఏంటి? ద బాడీ, ద మైండ్ అండ్ ద స్పిరిట్. దేవుడు అతి పరిశుద్ధుడైన దేవుడు వాంట్స్ టు డ్వెల్ ఇన్ యువర్ స్పిరిట్. నీ ఆత్మ ఆయన ఆత్మగా ఉండాలి, ఆయన సొత్తుగా ఉండాలి. నీ ఆత్మ ఆయన సొత్తుగా ఉండాలి, నీ మనసులో దేవుడు ఉండాలి. అండ్ దెన్ యువర్ బాడీ, దట్ ఈస్ వేర్ కాన్సిక్రేషన్, ప్రత్యేకించబడిన జీవితం, శుద్ధీకరించబడిన జీవితం. మనం చూస్తాము ప్రత్యక్ష గుడారం అవుటర్ కోర్ట్ 2 చూస్తాం ప్రాముఖ్యంగా. ఏంటి? మొదటిది బలిపీఠం, రెండోది గంగాలం. మనం చూస్తాము ప్రత్యక్ష గుడారంలో చూస్తే అడుగు పెట్టిన వెంటనే మొదట కనబడేది, అఫ్కోర్స్ బయట నుంచి కోర్టు చూస్తే తెల్లని లెనిన్ క్లాత్ ఉంటుంది. అక్కడ దెర్స్ అ స్క్రీన్, దెర్స్ అ కర్టెన్. ఇది యేసు ప్రభు శరీరానికి, ఆయన తోలుకి, ఇంకో మాటలు చెప్పాలంటే హిస్ బాడీకి సాదృశ్యం. ఎవరన్నా తండ్రితో కలవాలంటే అందులోకి రావాలి, ఆయనలోకి రావాలి. దెర్ ఇస్ దిస్ పర్పుల్, దెర్ ఇస్ దిస్ బ్లూ, దెర్ ఇస్ దిస్ రెడ్. ఏంటి సాదృశ్యాలు? 3. ఆయన రక్తానికి, ఆయన రాజరికానికి పర్పుల్, అండ్ దెన్ బ్లూ ఆయన కృపకి సాదృశ్యం. అందులో నుండి యేసుని రాజుగా అంగీకరిస్తూ, ఆయన దైవరికానికి లోబడుతూ, అదే సమయంలో ఆయన కృప ద్వారా రక్షించబడ్డామని నమ్ముతూ ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష గుడారంలోకి అడుగు పెడుతున్నామో మొదటిగా మనకు కనబడేది బలిపీఠం. దట్ ఈస్ ద ప్లేస్ కాల్డ్ ద బ్లడీ ప్లేస్. దట్ ఈస్ ద ట్రూ ట్రాన్స్లేషన్. ద ప్లేస్ ఆఫ్ బ్లడ్, బ్లడీ ప్లేస్, రక్తంతో నింపబడే స్థలము. అక్కడ ఒక బలిపీఠాన్ని చూస్తాము, అక్కడ బలులు ఇస్తారంట. కింద అగ్ని ఉంటుంది, పైన బలి, రక్త చిందన. ఆ ఎడ్లు కానీ గొడ్లు కానీ ఏదైనా సరే అక్కడ కాల్చాలంట, కట్టి పెట్టాలంట. 4 కొమ్ములు ఉంటాయి ఆ బలిపీఠం పైన. మనం చూస్తాము అక్కడ కట్టి పెడతాము, ఆ బలి ఇస్తాము. ఈరోజు యేసు ప్రభు మన కొరకు సిలువ పైన మరణిస్తాం. అదే ఆయన కట్టబడ్డాడు, ఆయన కాళ్ళు చేతులు కట్టబడ్డాయి. ఆయన బలి, దేవుని కోప ఉగ్రతంతా ఆ యేసు ప్రభు పైన చూపబడతాము, ఆయన రక్తము చిందించబడతాము. చూసి ఆ రోజుల్లో ఇశ్రాయేలీయులకి దేవుని క్షమాపణ కలగాలంటే వారు గుర్రపిల్లని కానీ
ఏదో వారు తగిన రీతిగా శుద్ధమైంది, ప్యూర్ తీసుకెళ్ళి యాజకుడి దగ్గర ఇస్తే యాజకుడు పరీక్షించిన తర్వాత వారు బలి ఇస్తారంట. ఆ బలి లేనిది వారికి క్షమాపణ లేదు. ఇఫ్ గాడ్ హ్యాస్ టు ఫర్గివ్ సిన్స్, దెర్ హ్యాస్ టు బి ఎ సాక్రిఫైస్. ఈరోజు ఎడ్ల రక్తాలు, గొర్రెల రక్తాలు దేవుడు కోరతలేదు, కానీ యేసు తన సొంత రక్తాన్ని మన కొరకు చిందించాడు. ఇట్ టేక్స్ ఫెయిత్ టు వాక్ ఇన్. దేవా, నేను నీ దగ్గరకు వస్తున్నానన్న దానికి సాదృశ్యం ఇదిగో, ఐ వాక్ ఇన్ టు యూ. అందుకని రక్షణ బయట, రక్షణ బయట, అది రక్షణకి సాదృశ్యం. ఎంటర్ అయిన వెంటనే మనం చూస్తాము, ఇది బలి ఇచ్చే స్థలము, బలి చంపబడే స్థలము, రక్త చెందిన స్థలము. దీని తర్వాత యాజకులు లోపలికి వెళ్ళాలంటే గంగాళం ఉంటుందంట. గంగాళం, ఇత్తడి గంగాళం, అందులో నీరు ఉంటుంది. కడగబడాలి. కడుక్కుంటా మాత్రం లోటుకి వెళ్తానో లేదు. అలాగే ఎవరైనా కడుక్కున్నాడు లోటుకి వెళ్ళాడా, చచ్చి ఊరుకుంటాడు, విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో ఈరోజు చాలామంది కడగబడకుండా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. యు సీ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ గాడ్ సాల్వేషన్, ద సాక్రిఫైస్, వాటర్ బ్యాప్టిజం. కడగబడతాం. ఇక్కడతో లోపలికి వెళ్తే యు సీ ద ఇన్నర్ కోర్ట్. ఇక్కడ చూసినప్పుడు మనం చూస్తాం రొట్టెల బల్ల, 7 దీప స్తంభం, అండ్ ఇంకోటి ఏంటి, ద ఆల్టర్ ఆఫ్ సాక్రిఫైస్, ఇన్సెన్స్. ఇక్కడ ఒక ఆల్టర్, బయట ఒక ఆల్టర్. దీనికి సాదృశ్యం చెప్పాలంటే రొట్టెల బల్లని చూసినప్పుడు 12 రొట్టెలు ఉంటాయి. ఆ రొట్టె సాదృశ్యం ఏంటి తెలుసా? దేవుని వాక్యం తెలియజేస్తుంది. రొట్టె దేవుని వాక్యానికి సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. అండ్ ఇట్ ఆల్సో రిప్రజెంట్స్ కమ్యూనియన్. ఈరోజు మనకున్న ప్రభు బల్ల. ఎందుకంటే అక్కడ రొట్టె అనేటప్పుడు కేవలం రొట్టెలు మాత్రం ఉండదు, ద్రాక్షారసం కూడా ఉంచుతారు. గో త్రూ ఇట్. ద్రాక్షారసం కూడా ఉంచుతారు. అదే మనకి ప్రభు బల్లకి సాదృశ్యం, దేవుని వాక్యానికి సాదృశ్యం. అదే సమయంలో మీరు గమనిస్తే అక్కడ 7 దీప స్తంభాలను చూస్తాం. ఇట్స్ అ సైన్ ఆఫ్ వర్షిప్, ఇట్ ఇస్ అ సైన్ ఆఫ్ లైట్. దేవుని వాక్యము, దేవుని సన్నిధి, ఆయన వెలుగు, ఆయన తేజస్సుకి సాదృశ్యం. అదే సమయంలో మీరు అక్కడ చూస్తే దేర్ ఇస్ ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్. మన విజ్ఞాపనలు, మన ప్రార్థనలు, ప్రార్థనా విజ్ఞాపన చాలా ముఖ్యం. ప్రార్థనా విజ్ఞాపాలు చేస్తూనే ఉండాలంటే అక్కడ యాజకులు. అక్కడ నుండి లోపలికి వెళ్తే ద మోస్ట్ హోలీ, హోలీస్ ఆఫ్ హోలీ, అతి పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధ స్థలం అనేటప్పుడు అక్కడ మందస పెట్టి చూస్తున్నాం, నిబంధన పెట్టి. ఆ పెట్టికి ఇంకొక పేరు నిబంధన పెట్టి. ఆ నిబంధన, దట్ ఈస్ వై ఇన్ ఇంగ్లీష్ యూ కాల్ ఇట్ ద ఆర్క్ ఆఫ్ కవెనెంట్. ఆ నిబంధన పెట్టి పైన 2 కెరూబులు ఉంటాయంట. కెరూబులు కిందకు చూస్తూ ఆ మధ్యలో ఉన్న స్థలమే కరుణాపీఠం, ద థ్రోన్ ఆఫ్ మర్సీ, కరుణించబడే స్థలం. కానీ దేవుడు అక్కడ ఆసీనుడు ఉంటాడట. అదంత అతి పరిశుద్ధ స్థలం. యు సీ, దిస్ ఇస్ అవర్ బాడీ, దిస్ ఇస్ అవర్ లైఫ్. మన జీవితంలో సజీవ యాగముగా బ్రతకాలని దేవుడు వాక్యం తెలియజేయట్లేదా? నేను ఇంకా పాత నిబంధనల నుంచి నేను చదువుతున్నాను అనుకుంటే నూతన నిబంధనల నుంచి చెప్తున్నా. I beseech you therefore, brethren, as for the mercies of God, submit yourselves as a living sacrifice, acceptable unto God. ఎలా పడతా అలా కాదు, యాక్సెప్టబుల్. ఆ రోజు ఎలా పడతా ఆ బలి తీసుకొస్తానికి లేదు. ఆ బలి ఎలా క్వాలిఫై అవ్వాలో అలా ఉండాలి, క్వాలిఫైడ్. మనం సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవాలి, మన దేహములను సమర్పించుకోవాలి. ఈరోజు నుండి మన క్రైస్తవులను పిలబడుతున్న మనం మన జీవితంలో తన్ను తాను ఉపేక్షించుకుని, నెయిల్ డౌన్, సరెండర్, సబ్మిట్. అక్కడి నుండి చూస్తే అనుదినము మనం కడగబడాలి. యు సీ, వాషింగ్ త్రూ ద వర్డ్ అని ఉంటుంది. మన జీవితాలని ప్రతిరోజు వాక్యంతో కడుక్కోవాలి. వాక్యంతో బలపరచబడతాం మాత్రం కాదు, కడగబడతాం కూడా. దేవుడు మనం చేసేది ఏది తప్పు కూడా బాగా తెలియజేస్తాడు, ఒప్పుకోవాలి. దెన్ నెక్స్ట్ యు సీ, ఆయన వాక్యం అనే బలం ద్వారంగా పోషణ, దట్ ఈస్ ఫర్ యువర్ స్ట్రెంగ్త్. ఇన్నర్ చూసినప్పుడు ఇట్ ఈస్ ఆల్వేస్ యువర్ మైండ్. ఈ మైండ్లో కావాల్సిన వర్డ్ కావాలి. అపవాది డౌట్స్ తీసుకొస్తాడు, అపవాది క్వశ్చన్లు తీసుకొస్తాడు. ఇది అవుతుందంటావా, ఇది చేస్తావంటావా, ఇది జరుగుతుందంటావా, ఇది సి, దట్ ఈస్ వెర్ ఇట్ టేక్స్ ఫెయిత్. నీ విశ్వాసాన్ని ఇక్కడ కనబరచాలి, బయట నోటి మాటలతో కాదు, క్రియలో కాదు. ఫస్ట్ ఇక్కడ నిరీక్షణ విశ్వాసం ఉన్న దాని రుజువు క్రియలు. అందుకని క్రియలు లేని విశ్వాసము వ్యర్థము. శరీరంతో నువ్వు కనబరిచే ముందు అక్కడ ఉండాలి.
అదే టైంలో మన మనసులో ఆల్వేస్ కమ్యూనియన్ విత్ ద హోలీ స్పిరిట్, ఇంపైన ధూపం, కమ్యూనియన్ ప్రేయర్, దేవునితో సహవాసం కలిగిన ప్రార్థన జీవితము. దాని తర్వాత మనం చూస్తాం ఎప్పుడు ఆయన మహిమ, ఆరాధన మనల్ని వెలిగించాలి. వర్షిప్ విల్ ఫిల్ గ్లోరీ, వర్షిప్ విల్ ఫిల్ యూ ద పవర్ థ్రోన్. ఇంకో మాట చెప్పాలంటే అదే రీతిగా అతి పరిశుద్ధ స్థలం వెళ్ళినప్పుడు అక్కడ వర్షిప్ తప్ప వేరే ఏం లేవు. ఇంకో మాటలు చెప్పాలంటే ఎందుకంటే దూతలో కెరూబులు ఒకవైపు ఒకటి ఉండి దాని రెక్కలు చాచిపెట్టినప్పుడు కెరూబులు ఏం చెప్తాయంట తెలుసా? అసలు శరాఫములు ఏం చెప్తాయి తెలుసా? యెషయా గ్రంథంలో చూస్తే ఏమని చెప్తాయి తెలుసా? ఎప్పుడైతే ఆయన ఆలయంలోకి అడుగు పెట్టినప్పుడు అక్కడ కనబడుతున్నాయంట శరాఫములు. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలంలో అక్కడ చూస్తే, పరిశుద్ధ స్థలంలో చూస్తే అక్కడ శరాఫములు బొమ్మలు ఉంటాయి, శరాఫం బొమ్మలు ఉంటాయి. కానీ యెషయా ప్రవక్త అడుగు పెట్టేటప్పటికి ఆ శరాఫములు మాట్లాడుతూ వింటున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాయి తెలుసా? ఒకటి చూసుకుని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన ప్రభు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడతాయి. ఒకసారి చదువుతారండి. యెషయా 6:3, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండి. ఏంటంట? గాన ప్రతిగానాలు. వావ్! ఒక మాట చెప్పి కుదురుతాం కాదు, గాన ప్రతిగానాలంట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నింపబడింది. వావ్! యు సీ, గాన ప్రతిగానాలంట. నాట్ వన్, నాట్ ట్వైస్. పరలోకం అంతా గాన ప్రతిగానాలే. నాట్ వన్స్, నాట్ ట్వైస్, నాట్ 100 times, నాట్ 1000 times, అన్కౌంటబుల్ టైమ్స్. మనం చూస్తాము ఆ లాప్ట్కి వచ్చినప్పుడు అతి పరిశుద్ధ స్థలం, దట్ ఈస్ యువర్ స్పిరిట్, దట్ ఈస్ యువర్ స్పిరిట్. నీ స్పిరిట్లో దేవుడు కరుణను చూపించాలంటే దే షుడ్ బి ప్రైజ్. ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి, రక్షించబడటం ఎంత ముఖ్యమో బాప్తిసం తీసుకుంటా అంతే ముఖ్యం. బాప్తిసం లేకపోతాము ఇశ్రాయేలీలు ఐగుప్తులోనే గొర్రెపిల్ల రక్తం రాసుకుని అక్కడే ఉండిపోతాం. కానీ బాప్తిసాన్ని బట్టి వారు అక్కడ నుండి ఐడెంటిఫికేషన్, నేను బానిసని కాదు, నేను బిడ్డని, నా జీవితం వాగ్దాన జీవితం, వాగ్దాన దేశం నా స్థలము, వాగ్దాన భూమి నా భూమి, వాగ్దాన నిబంధన జనులు మేము. దేవుడు నిబంధన చేశాడు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు మీ జీవితంలో సమకూర్చి జరిగించినది మీరు అనుభవిస్తానికి సిద్ధమా? బికాస్ మెనీ ఆఫ్ us ask why God is not doing, why God is not doing. Maybe God has to ask you, why are not you doing it? దేవుడు చేయట్లేదని చాలా మంది అడుగుతున్నారేమో. దేవుడు అడుగుతున్నాడు, నువ్వు ఇదో చేయట్లేదు. ఈరోజు ఆయన చేయవలసిందంతా చేసి ముగించాడు. ఆ మార్గంలోకి రావాలి. ఆ మార్గం ఎవరంటే యేసు ప్రభు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే. ఆయన అంటాడు, నా ద్వారా తప్ప ఎవరో తండ్రి అతనికి చేరలేదు. నిజంగా రక్షించబడ్డారా? పరీక్షించుకోదామండి దయచేసి స్థలంలోంచి. ఎలాంటి రక్షణ మీది? ఎలాంటి బాప్తిసం మీది? ఎలాంటి అభిషేకం మీది? ఎవరు సొత్తుగా బ్రతుకుతున్నారు? ఈరోజు మీ హృదయంలో స్తుతి ఉందా? మీ మనసులో నెమ్మది ఉందా? మీ మనసులో దేవుని వాక్యం ఉందా? మీ మనసులో స్తుతి నైవేద్యం ఉందా? మీ మనసులో ప్రార్థన విజ్ఞాపన ఉందా? మీ జీవితము సజీవ యాగముగా మీ దేహాన్ని సమర్పించుకున్నారా? Does your life has a sacrifice? Do you live a sacrificed life? ఇంకా సొంత జీవితాన్ని జీవిస్తూ నేను దేవుని ఆలయం అని పిలబడతానికి అవకాశం లేదు. యేసు ప్రభు చెప్పలేదా, మీరు పరిశుద్ధాత్మ ఆలయం అని మీరు ఎరుగరా? ఇంకా మనకు మందసపు పెట్టులు, ఇంకా ప్రత్యక్ష గుడారాలు మనకు అవసరం లేదు. ఈరోజు ఆ దేవుడు మనలో మన యందు జీవించాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీవు అదే సాదృశ్యముగా నీ జీవితంలో సజీవ యాగముగా, నీ బ్రతుకు దేవునికి అంగీకారంగా, ఆయన పైన బలిగా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, ద ప్లేస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, ద ప్లేస్ ఆఫ్ ఫౌండేషన్, ద ప్లేస్ ఆఫ్ డెప్త్ క్యాన్సిలేషన్. ప్రతి అప్పు కొట్టివేయబడింది ఇశ్రాయేలీయులది, ప్రతి శాపం కొట్టివేయబడింది ఇశ్రాయేలీయులది. ఆ ఎర్ర సముద్రము దాటిపోతామో దేవుని బిడ్డలుగా మార్చబడతాం. ఎర్ర సముద్రము దాటిపోతామో వారు ఎవరో కనబరచబడతామో. ఈరోజు నీ జీవితంలో దేవుడు ఏంటో కనబరచాలంటే నీవు ఆయన పక్షాన నిలబడాలండి. నమ్మదగిన దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. పరిశుద్ధుల ప్రేమ తండ్రి, ఈ వాక్యము వింటూ ఇంకా రక్షణ పొందని వారు,
ఇంకా నీకు సమర్పించుకునే వారు, ఇంకా నీతో కలపబడని వారు, ఇంకా అన్నీ తెలిసి ఇంకా లోక భ్రమలో ఉన్న వారిని చూడు ప్రభువా. నీ ఆత్మ వారిని ఇంకా ప్రేరేపించాలని వేడుకుంటున్నాం. నీ ఆత్మతో వారిని ఒక్కసారి మొత్తమని వేడుకుంటున్నాను. ఒక్కసారి వారిని దర్శించమని వేడుకుంటున్నాం. ఒక్కసారి నీ ఆత్మ ద్వారా వారిని తాకమని వేడుకుంటున్నాను ప్రభా. బండ హృదయాన్ని పగలగొట్టు ప్రభువా. దేవా, కన్నీటి హృదయాన్ని దయచేయి, దీన హృదయాన్ని దయచేయి, నీ ముందు యథార్థతతో తగ్గించుకునే జీవితంలో దయచేయి. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున నువ్వు ముట్టు ప్రభువా. దేవా, ప్రతి ఒక్కరు ప్రార్థనా భారాలు ఎరుగున్న దేవా, నీ సన్నిధిలోకి, నీ ఆలయంలోకి ఎటువంటి ప్రార్థనా భారాలతో వచ్చున్నారో నువ్వు ఎరుగున్న దేవుడు ప్రభువా. ఎటువంటి వ్యాధి అయినా, ఎటువంటి బంధకములైనా, ఎటువంటి బాధ అయినా, ఎటువంటి అవమానమైనా, ఎటువంటి పోరాటమైనా, ఎటువంటి ఫరోతరముతర పరిస్థితులైనా కూడా దేవా, నీ నామములో నీ ప్రజలకి జయం అనుగ్రహించబడును గాక, విడుదల అనుగ్రహించబడును గాక, స్వస్థత అనుగ్రహించబడును గాక, సమాధాన సంతోషములు అనుగ్రహించబడును గాక. యేసు నామములో మాకు కలదు అని నమ్ముతున్నాము అయ్యా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. వెలుగు ఉన్నదప్పుడే పని చేయమన్నా, అవకాశాలు ఉన్నదప్పుడే పని చేస్తానికి, తరుణాలు ఉన్నదప్పుడే అయ్యా జీవితాన్ని సరిదిద్దుకుంటానికి అయ్యా మేము ఉన్నవారు మీ వేగిరి పడటానికి సహాయం తెచ్చే ప్రభు. అంచెదినంలో ఉన్న మేము ముమ్మరంగా ప్రార్థించువారుగా, దృష్టి కలిగిన వారుగా, పనిచేయువారుగా, నీ రాజ్యం కొరకు ప్రయాసపడువారుగా, ఆత్మల్ని సంపాదించేవారుగా మమ్మల్ని చేయమని వేడుకుంటూ, ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేసి నీ ఆత్మ కార్యాన్ని కొనసాగింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.